91వ కీర్తన 10వ చరణం. నీకు అపాయమేమియూ రాదు, ఏ తెగులు నీ గుడారము సమీపించదు. హల్లెలూయా. ఒకసారి అందరికీ వచ్చినటువంటి వాక్యము గనుక మనమందరం కలిసి ఒకసారి చెప్దాం. ఎందుకనంటే ఆ వాగ్దానము దేవుడు ఈ సంవత్సరములో మన జీవితాల్లో ఆయన ఆమేన్ అంటాడు. హల్లెలూయా. ఒకసారి అందరం కూడా, నేను 1, 2, 3 అంటాను, వెంటనే మీరు అందరూ కూడా ఆ ఒక్క వచనాన్ని చదవాలి. అది మీకు మీ కుటుంబానికి ఆశీర్వాదకరం. ఆ వాగ్దానాన్ని చదవండి. అంటే 1, 2, 3 స్టార్ట్. ఆమేన్. నీకు అపాయమేమియూ రాదు, ఏ తెగులు నీ గుడారము సమీపించదు. ఇది దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వారములో తన భక్తులకు దేవుడిస్తున్నటువంటి వాగ్దానం ఏమిటంటే, నీకు అపాయమేమియూ రాదు, ఏ తెగులు నీ గుడారము సమీపించదు. కానీ ఇది ఎవరికి? కానీ ఇది ఎవరికి? కానీ ఇది ఎవరికి? దేవుణ్ణి ప్రేమించేటువంటి వారికి. హల్లెలూయా. ఈ వాగ్దానం ఎవరి కోసం, లేకపోతే ఎవరికి తటస్థించుద్ది, లేకపోతే ఎవరి జీవితంలో నెరవేరుద్ది అని అంటే దేవుడు అంటున్నాడు, తన్ను ప్రేమించు వారికి. హల్లెలూయా. అసలు దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి అమ్మా? దేవుని ప్రేమించడం అంటే ఏమిటి? దేవుడి దగ్గరికి వెళ్ళి నీ గుండె మీద ఉన్నటువంటి ఎంటుకలు ఇవ్వడమా దేవుణ్ణి ప్రేమించడం అంటే? దేవుణ్ణి ప్రేమించడం అంటే అట్టుపళ్ళు హస్తాలు గెలలు పట్టుకుని వచ్చి బలిపీఠం దగ్గర పెట్టడమా దేవుణ్ణి ప్రేమించడం అంటే? సమర్పణలు చేసుకోవడమా దేవుణ్ణి ప్రేమించడం? ఏది దేవుణ్ణి ప్రేమించుట? ఏది దేవుణ్ణి ప్రేమించుట అంటే ఆయన ఆజ్ఞలు చెప్పుట, మనము నడుచుకొనుటయే. హల్లెలూయా. దేవుని ఆజ్ఞలు చెప్పుట అంటే వాక్యానుసారముగా మనము జీవించుటయే దేవుణ్ణి ప్రేమించుట. దేవుడు మన యొద్ద నుండి వెండి బంగారములు ఆశించుట లేదు, ధనధాన్యములను దేవుడు ఆశించుట లేదు. ఇంకేంటి? ఈ లోకములో ఉన్నటువంటి గొప్పతనాలను, పేరు ప్రఖ్యాతులను దేవుడు ఆశించడం లేదు. కానీ అవన్నీ కూడా దేవునికి ఇంపైనవి కాదు. కానీ అవన్నీ కూడా దేవుని నువ్వు ప్రేమిస్తున్నావు అని చెప్పడానికి ఒక నిదర్శనము కాదు. కానీ దేవుణ్ణి ప్రేమించుట అంటే ఆయన ఆజ్ఞలన్నిటినీ కూడా గైకొనుటయే. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో వారికి దేవుడిస్తున్నటువంటి వాగ్దానం ఏమిటంటే, నీకు అపాయమేమియూ రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. హల్లెలూయా. ఈరోజు దేవుణ్ణి ప్రేమించేవారుగా మీరున్నారా అమ్మా? మీరు దేవుణ్ణి ప్రేమించేవారుగా ఉంటే ఏ తెగులు నీ ఇంటికి, నీ ఇంటి ఛాయలకి దేవుడు రప్పించాడు. హల్లెలూయా. ఈ వాక్యాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. ఏ చేదైన వేరు కూడా మనలోనికి, మన లోపలికి రావాలంటే మన ఇంటి గడప దాటి రావాలి. అవునా? మన ఇల్లు గడప దాటి మన ఇంట్లోనికి వచ్చి, తరువాత మన ఒంట్లోనికి వచ్చి మనలో అది విషమై కూర్చుంటుందంటే అది ముందు రాకుండా మనం అడ్డేసేయాలి. అడ్డేసేయాలంటే మనలో దేవుణ్ణి ప్రేమిస్తే సరిపోద్ది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమిస్తే ఏ తెగులు రాకుండా, ఏ అపాయము రాకుండా ఆయన మనలను కాపాడేటువంటి దేవుడై ఉన్నాడు. కనుక వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ గుడారము అనేటువంటి విషయానికి మనం వద్దాం. గుడారము అనగా 3 రకాలైన గుడారాలు వాక్యరీతిగా మనకు కనబడుతూ ఉన్నాయి. ఆ గుడారాలు 3టిని మనం ధ్యానించుకొని మనం ముగించుకుందాం. ఆ గుడారాలలో మొట్టమొదటి గుడారము ఏంటయ్యా అని చూస్తే సంఘం అనేటువంటి గుడారం. సంఘం అనేటువంటి గుడారము మనకి క్లియర్గా కనబడుతూ ఉంది.
ఈ సంఘం అనేటువంటి గుడారము కొరకు మొదట మనము ధ్యానించుకుందాం. ఏ తెగులు నీ గుడారమును సమీపించదు, ఏ అపాయమును నీ గుడారము యొద్దకు రాదు. ఆ గుడారాలలో మొట్టమొదటి గుడారం ఏమిటంటే సంఘమనబడేటువంటి గుడారం. ఏ గుడారం అబ్బా చెప్పాలందరూ కూడా? సంఘమనబడేటువంటి గుడారం. ఈ సంఘమనబడేటువంటి గుడారం ఏంటయ్యా అని మనం చూస్తే, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు మనం చదువుకుంటూ వెళ్తే, సేవా నియమములను ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలమును ఉండెను. ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలము ఉండెను. ఎలాగనగా మొదట ఒక గుడారం ఏర్పరచబడెను. అందులో దీపస్తంభమును బల్లయు దాని మీద ఉంచబడిన రొట్టెలను ఉండెను. దానికి పరిశుద్ధ స్థలం అని పేరు. దానికి పరిశుద్ధ స్థలం అని పేరు. రెండవ తెరకు అవల అతి పరిశుద్ధ స్థలమును అతి పరిశుద్ధ స్థలమును అతి పరిశుద్ధ స్థలమును గుడారం ఉండెను. అందులో సువర్ణ దోపార్తియు అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసమును ఉండెను. ఆ మందసములో మన్నాగల బంగారు పాత్రయు సిగిరించిన అహరోను చేతికర్రయు, వాక్యం చూడాలి, నిబంధన పలకలను ఉండెను. దానిపైన కరుణాపీఠమును కమ్ముకొనుచున్న మహిమగల కేరూబులుండెను. వీటిని గూర్చి ఇప్పుడు వివరముగా చెప్పవల్లబడదు. ఇవి ఎలాగూ ఏర్పరచబడినప్పుడు యాజకులు సేవ చేయుచు నిత్యము ఈ మొదటి గుడారములోనికి వెళ్ళుదురు గాని సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే, సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తము చేత పట్టుకొని రెండవ గుడారములోనికి ప్రవేశించును. ఆ రెండవ గుడారములోనికి ప్రవేశించును. ఆ రక్తము తన కొరకును ప్రజల అజ్ఞాన కృత్యముల కొరకును అతడు అర్పించును. దీనిని బట్టి ఆ మొదటి గుడారం ఇంకా నిలుచుచుండగా అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించు మార్గము బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ తెలియజేయుచున్నాడు. చాలమ్మా, ఈ వాక్యాన్ని మనము చూసినప్పుడు లేక పరిశీలన చేసినప్పుడు దేవుడు సెలవిస్తున్నటువంటి మాట మనకి క్లియర్గా అర్థమవుతూ ఉంటది. పాత నిబంధన కాలములో దేవుడు ప్రజలతో మాట్లాడుటకు, ప్రజలతో సంభాషించుట కొరకు ఆయన మోషేకు చెప్పినటువంటి మాట ఏమిటంటే, నేను మీతో పాటు ఉండుట కొరకు, మీతో నేను మాట్లాడుట కొరకు నాకు ఒక గుడారమును మీరు ఏర్పాటు చేయాలి. హల్లెలూయా. ఏమి ఏర్పాటు చేయాలమ్మా? ఒక గుడారమును మీరు ఏర్పాటు చేసి, ఆ గుడారములో మొదటిగా ఆవరణం ఉంటుంది. ఆవరణంలోనికి ఎవరైనా రావచ్చు. అటు తరువాత పరిశుద్ధ స్థలం ఉంటుంది. ఆ పరిశుద్ధ స్థలమునకు లేవీయులు మాత్రమే రావాలి. అంటే ప్రభు సేవను జరిగించేటువంటి వారు మాత్రమే రావాలి. అటు తరువాత అతి పరిశుద్ధ స్థలం అని పడేది ఒకటి ఉంటుంది. దానికి ఎవ్వరు వెళ్ళడానికి వీల్లేదు. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఉంటాడు. ఆ ప్రధాన యాజకుడు రక్తమును ధూపాగ్నిని పట్టుకొని ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించి దేవునికి వాటిని అర్పించినప్పుడు దేవుడు దిగి వచ్చి మాట్లాడేటువంటి వాడు. హల్లెలూయా. ఈ విధముగా దేవాతి దేవుడు దిగి వచ్చి తన ప్రజలతో మాట్లాడేటువంటి గుడారమునే ఈ రోజుల్లో మందిరం లేక సంఘం అని పిలిచారు. హల్లెలూయా. మరి ఈ సంఘములోనికి అందరూ వచ్చేస్తున్నారు కదండి. మరి ఈ సంఘములో అతి పరిశుద్ధ స్థలము ఏదండి అని మీరు అడగొచ్చు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకమునకు వచ్చి మానవాళ్ళ నిమిత్తమై ఆయన దెబ్బలు తిని మొదటిగా శత్రువు చేతికి అప్పగించబడి లేక సైనికుల చేతికి అప్పగించబడి ఆయన నలిగి కొరడా దెబ్బలు తిని రక్తమును చిందించి ఆ శిలువ మ్రానుపై వ్రేలాడి ఎప్పుడైతే తన యొక్క చివరి బొట్టు వరకు తన రక్తమునంతా కూడా దారబోసి మన పాపములు మన దోషముల నిమిత్తమై ఎప్పుడైతే ఆ కలువరి శిలువలో తన్ను తాను యాగమైపోయాడో అప్పుడే ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలమునకు ప్రజలకు
మధ్య ఉన్నటువంటి ఆ యొక్క అడ్డుతెర చిరిగిపోయెను. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యంలో దేవుడు స్పష్టముగా ఆ మాటను రాయించాడు. అప్పటి వరకు అతి పరిశుద్ధ స్థలమును చూడ్డానికి కూడా లేదు, దాన్ని ఫుల్లుగా కప్పేస్తారు. అడ్డతెరతో దాన్ని ఫుల్లుగా ఎవ్వరికి కూడా కనబడకుండా, ఎవ్వరికి బయటికి కనబడదు. సంవత్సరానికి ఒకే ఒక్కసారి మాత్రం ఆ అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుడు కూడా కాదు, ప్రధాన యాజకుడు వెళ్ళి అతి పరిశుద్ధ స్థలములో దేవుని దర్శనమును పొంది తన ప్రజలకు, తన యొక్క బిడ్డలందరికీ కూడా ఆశీర్వాదపు వచనాన్ని తీసుకుని వచ్చేవాడు. హల్లెలూయా. కనుక దాన్నే గుడారం అని పిలిచారు. ఈ రోజుల్లో దాన్నే సంఘం అని అన్నారు. దేవుడు ఆ అడ్డు తెరను తొలగించాడు కనుకనే మనలాంటి వాళ్ళమందరము కూడా అతి పరిశుద్ధ స్థలములోనికి చేరి ఆ ప్రభువుకు ప్రార్థన చేసుకోగలిగినటువంటి కృపను మనం పొంది ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ అతి పరిశుద్ధ స్థలములోనికి అనగా దేవుని యొక్క గుడారములోనికి ఎవరైతే ఏకాంతముగా వెళ్ళి, ఏ కుటుంబం అయితే ఏకాంతముగా ఆయన అతి పరిశుద్ధ స్థలములో లేక ఆయన గుడారములో, ఆయన సంఘములో ఎవరైతే ప్రార్థిస్తారో, ఎవరైతే ఆ సంఘములో నిలిచి ఉంటారో, వారి యొద్దకు ఏ ఆపద, ఏ కీడు రాదని ఆ ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారమును, ఆ గుడారమే సంఘమనబడినటువంటి గుడారము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అతి పరిశుద్ధ స్థలములోనికి, ఆ గుడారములోనికి ఎవరైతే వెళతారో, ఏ కుటుంబం అయితే ఆ గుడారములో ఉంటుందో, ఆ గుడారము యొద్దకు ఏ కీడు, ఏ ఆపద, ఏ యొక్క రోగము ఏది కూడా దరి చేరదు. హల్లెలూయా. కనుకే దేవుడు అంటూ ఉన్నాడు, ఇదిగో ఆ గుడారములోనికి ఏ తెగులు కూడా రాదు. కనుక వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, ఆ గుడారమే సంఘమనబడినటువంటి గుడారం. నీవు ఆ గుడారములోనికి రావాలి, నీ కుటుంబము ఆ గుడారములోనికి రావాలి. ఎందుకనంటే ఆ గుడారము యొద్దకు ఏ అపాయమును, ఏ తెగులు రాదు గనుక. హల్లెలూయా. ఏ చేదైన వేరు, ఏ అపాయమును కలిగించేటువంటి కీడు, ఏ నీ యొక్క ప్రాణమును తీసేటువంటి ఏ తెగులు నీ యొక్క ఆరోగ్యమును క్షీణించపరచి నిన్ను మంచం మీద, మరణ పడక మీద పడుకోబెట్టేటువంటి ఏ తెగులు, ఏ కీడు, ఏ అపాయము ఆ గుడారము యొద్దకు రాదు. హల్లెలూయా. కనుక ఆ గుడారములోనికి రావాలి సంఘం. విశ్వాసులు మీ కుటుంబాలతో పాటు ఆ గుడారములోనికి రావాలి. ఎందుకనంటే అది నీ కుటుంబానికి క్షేమమును కలిగించే గుడారం, అది నీ కుటుంబానికి ఆశీర్వాదమునిచ్చే గుడారము, అది నీ కుటుంబానికి క్షేమాధారమైనటువంటి గుడారము. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆ గుడారము యొద్దకు, ఆ గుడారములోనికి ఎవరు ప్రవేశిస్తారయ్యా అంటే దేవుణ్ణి ప్రేమించేవారు. అందరూ రారు. అనేక మంది వచ్చారు జనవరి 1కి, అవునా? కానీ ఆదివారం ఎంతమంది ఉన్నారు అంటే నిజముగా దేవుణ్ణి ప్రేమించేవారు మాత్రమే ఆ గుడారములోనికి వస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు, నీ కుటుంబము దేవుని సంఘమనబడేటువంటి గుడారములో ఉన్నారంటే నువ్వు దేవుణ్ణి ప్రేమించేటువంటి కుటుంబము. హల్లెలూయా, హల్లెలూయా. నీ కుటుంబము చుట్టూ ఆ గుడారములోనికి ప్రవేశించావు గనుక ఏ తెగులు, ఏ కీడును కూడా ఆ గుడారము వైపు తలెత్తి చూడనివ్వడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక అదే సంఘమనబడేటువంటి గుడారము మొట్టమొదటిది. ఇప్పుడు రెండో విషయానికి వద్దాం, రెండోది చూద్దాం. రెండోది ఏమిటంటే శరీరం అనబడేటువంటి గుడారం. ఏంటమ్మా చెప్పాలమ్మా అందరూ? శరీరం అనబడేటువంటి గుడారం. శరీరం అనబడేటువంటి గుడారం అంటే ఏంటి? ఇది మన దేహము. హల్లెలూయా. మన దేహం ఇప్పుడు నీకున్నటువంటి
ఈ కాళ్ళు చేతులు ఈ దేహం ఏదైతే ఉందో దీన్నే శరీరం అని అంటారు. ఈ శరీరం అనబడేటువంటి గుడారం రెండవది. ఈ శరీరం అనబడేటువంటి గుడారం తాత్కాలికమైనది. ఇట్స్ నాట్ పర్మనెంట్, ఇట్స్ టెంపరరీ. ఇది సదాకాలం మనతో ఉండేటువంటి గుడారము కాదు, ఇది తాత్కాలికమైనది. కానీ దీనికో ప్రత్యేకత ఉంది, దీనికో ప్రత్యేకత ఉంది. ఏంటో తెలుసా? ఈ గుడారములో దేవుడు నివసిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ గుడారములో దేవుడు నివసిస్తాడు. అందుకనే మన యొక్క శరీరం, మన దేహము దేవుని యొక్క ఆలయమై ఉన్నది. అందుకనే మన శరీరముతో ఏ విధమైనటువంటి దేవునికి ఆయాసకరమైనటువంటి పనులు చేయడానికి వీల్లేదు. మన శరీరాన్ని మనమే పాడు చేసుకోవడానికి వీల్లేదు. మన శరీరాన్ని మనమే గాయపరుచుకోవడానికి వీల్లేదు. కొంతమంది తమ శరీరాలు వారే గాయపరుచుకుంటారు, కోసేసుకుంటారు నరాలు. ఏమంటే కొంతమంది యవనస్తులు ఉన్నారనుకో, ఈ చేతుల దగ్గర గీతలు కనబడతాయి, ఊరికనే శరీరాన్ని గాయపరచుకోవడం. కొంతమంది మత్తు ఇంజెక్షన్ల ద్వారా శరీరాన్ని గాయపరుచుకుంటూ ఉంటారు, డ్రగ్స్ తీసుకుంటూ ఉంటారు. ఈ నరాలుండే ఈ ప్లేస్ ఉంది కదా, ఇక్కడ పుళ్ళు పడిపోతాయి, వాళ్ళకి పుళ్ళు పడిపోతాయి, తగ్గదు. ఎందుకంటే ప్రతిరోజు ఆ పెట్టినటువంటి ఆ నరాలు అక్కడే వారు ఆ యొక్క మత్తు ఇచ్చేటువంటి ఇంజెక్షన్ చేసుకుంటాడు కనుక ఈ శరీరం, ఈ పార్ట్ అంతా కూడా దెబ్బలు, పుళ్ళు పడిపోతాయి. అప్పుడు ఈ చేతికి పెట్టు, ఈ చేతికి పుళ్ళు పడిపోతాయి. తమ శరీరాలను తామే గాయపరుచుకునుట. కొంతమంది విపరీతముగా తాగి అక్కడ ఇక్కడ పడిపోతూ, ఇంట్లో మెట్ల మీద పడిపోవడం, ఊర్లో రోడ్ల మీద పడిపోవడం, ఎక్కడ పడితే అక్కడ పడి శరీరానికి గాయములు కలిగించుకుంటూ ఉంటారు. ఆరోగ్యం మొత్తం కూడా నాశనం చేసుకుంటూ ఉంటారు. అయ్యా, ఒక విషయాన్ని తెలుసుకో. ఏమిటో తెలుసా? ఈ దేహములో పరిశుద్ధుడైనటువంటి దేవుడు నివాసం ఉండాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఆ దేవుడు నీ శరీరంలోని, నీ హృదయంలోనికి వచ్చి నివాసం ఉంటాడో, ఆ శరీరం అనబడినటువంటి ఆ గుడారము ఏ తెగులు కూడా ప్రవేశించదు. హల్లెలూయా. అర్థమవుతుందమ్మా? ఎప్పుడైతే ఆ పరిశుద్ధమైనటువంటి ఆ పరిశుద్ధ ఆత్ముడు నీలోనికి వచ్చి నీ యొక్క దేహములో ఆ యొక్క దేవుని యొక్క నివాసము అనబడేటువంటి, లేక దేవుని యొక్క గుడారం అనబడేటువంటి ఈ శరీరం అనేటువంటి గుడారములో ఆయన మందిరములాగా వచ్చి ఎప్పుడైతే నివాసం ఉంటాడో, ఆ గుడారము యొద్దకు ఏ కీడు కూడా దరిచేరదు. ఎవరి హృదయంలో దేవుడు నివాసం ఉంటాడయ్యా అని అడిగితే దానికి కూడా ఒకటే ఒక జవాబు. ఏంటో తెలుసా? దేవుణ్ణి ప్రేమించువారు. హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమించేటువంటి వారి యొక్క హృదయములో ఒక ఆలయముగా చేసి ఆయన వారి హృదయములో కొలువై ఉన్నటువంటి దేవుడు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఇది ఎందుకు ఈ యొక్క టెంపరరీ, శాశ్వతమైనది కాదు, తాత్కాలికమైనది అని చెప్పుకున్నాం కదా. ఈ యొక్క దేహము లేక ఈ దేహం అనబడేటువంటి ఆలయము దేవుడు నివాసం ఉన్నను అది స్థిరమైనది కాదు, అది తాత్కాలికమైనదే. కానీ మరి ఈ దేహములో దేవుడు కొలువై ఉన్నాడు కదా, మరి నెక్స్ట్ ఏంటి అని చూస్తే ఈ యొక్క ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం నుండి 5వ వచనం వరకు మనం చదువుకుంటూ వెళ్తే అక్కడ ప్రసంగి గ్రంథకర్త ఒక మాట చెప్తూ ఉన్నాడు. ఏమనంటే అక్కడ మాటలు మనము చూస్తే దేవుని యొక్క రాకడలో ఎత్తబడేటువంటి నమూనాలు అక్కడ కనబడుతూ ఉంటాయి. ఒకసారి చదవండమ్మా. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం, సామెతలు తరువాత ప్రసంగి. ఆ ప్రసంగి గ్రంథములో 12వ అధ్యాయంలో 3 నుండి 5 వచనాలు.
కావలి వారు ఆ దినమున ఇంటి కావలి వారు వణుకుదురు, బలిష్ఠులు వంగుదురు, విసరువారు కొంతమంది కొద్దిమంది అగుట చేత పని చాలించుకొందురు, కిటికీలలో గుండా చూచువారు కానలేక యుందురు, తిరగటి రాళ్ల ధ్వని తగ్గిపోవును, వీధి తలుపులు మూయబడును, పిట్ట యొక్క కోతకు ఒకడు లేచును, సంగీతమును చేయు స్త్రీలు నాదము చేయు వారందరూ నిశ్శబ్దముగా ఉంచబడుదురు, ఎత్తు చోటులకు భయపడుదురు, మార్గముల యందు భయంకరమైనవి కనబడును, బాదము వృక్షము పువ్వులు పూయును, మిడత బరువుగా ఉండును, బుడ్డబుసరకాయ పగులును, ఏలయనగా చూడండి, ఏలయనగా ఒకడు తన నిత్యమైన ఉనికి పట్టునకు పోవుచున్నాడు, వాని నిమిత్తము ప్రలాపించువారు వీధులలో తిరుగుదురు. హల్లెలూయా. ఈ మాటలు చూస్తూ ఉంటుంటే మనకి ఒక గ్రంథం గుర్తొస్తుంది. ఏంటది? ప్రకటన గ్రంథం గుర్తొస్తూ ఉంటది. ఎందుకనంటే ఈ అస్థిరమైనటువంటి ఈ శరీరం అనబడినటువంటి గుడారము ఒకానొక రోజు ఆ గుడారంలో నివసిస్తున్నటువంటి దేవుని యొక్క సన్నిధి గాని ఆ వ్యక్తి యొక్క ఆత్మ గాని ఒకానొక రోజు కనురెప్ప పాటున అది ఆరోహణమై వెళ్ళిపోయేటువంటి సమయము గడియ ఒకటి ఉన్నది. హల్లెలూయా. ఆ రోజు అనేక మంది అనగా విడిచిపెట్టబడినటువంటి వారు రొమ్ము కొట్టుకొని ఏడుస్తారు. వీధులలో కనబడినటువంటి వారి కొరకు విలాపించేటువంటి రోజులు రాబోతున్నాయి. అస్థిరమైనటువంటి శరీరం అనబడేటువంటి ఈ గుడారమును పరిశుద్ధముగా చూచుకున్నటలో జాగ్రత్త పడు ప్రేమను దేవుని బిడ్డ. ఈ శరీరములో మహిమ దేహము కమ్ముకొని ఇది దేవుని యొక్క సన్నిధానమునకు చేరాలి. హల్లెలూయా. అలా సిద్ధపడినటువంటి వారు, అలా ఎవరు సిద్ధపడతారు? దేవునిని ప్రేమించేవారు. హల్లెలూయా. చూసారా, దేనికైనాను ఏ గుడారము క్షేమాధారముగా ఉండాలి అన్నా ఒకే ఒక్కటి కామన్గా మనకు కనబడుతూ ఉంది, అది దేవునిని ప్రేమించుట. హల్లెలూయా. దేవునిని ప్రేమించుట అంటే ఆయన ఆజ్ఞల ప్రకారముగా మనము జీవించుట, లేక ఆయన ఆజ్ఞలను మనము గైకొనుట. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకటి సంఘమనబడేటువంటి గుడారము, ఆ గుడారములోనికి ప్రవేశించినటువంటి లేక అతి పరిశుద్ధ స్థలమనబడేటువంటి దేవుని యొక్క ఆలయములో ప్రవేశించిన ఏ కుటుంబమైనను ఏ వ్యక్తి అయినను వారి యొద్దకు ఏ ఆపద గాని వాడి గుడారము యొద్దకు ఏ తెగులు గాని ప్రవేశించదని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఈ శరీరం అనబడేటువంటి ఈ యొక్క గుడారమును పరిశుద్ధముగా చూచుకుని వారు లేక కాచుకున్నటువంటి వారు, ఆ దేవుడు నివాస యోగ్యముగా ఏ హృదయం అయితే తయారు చేసి ఆయనకు స్థానం ఇస్తారో, ఏ హృదయములో ఆయన కొలువై ఉంటాడో ఆ గుడారము యొద్దకు ఏ తెగులు ఏ కీడు ఏ ఆపద దరి చేరదు. హల్లెలూయా. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఆ తాత్కాలికమైనటువంటి ఆ యొక్క శరీరం అనబడినటువంటి గుడారమును ఒకానొక రోజు ఆయన మహిమ దేహముతో లేపుతాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఏ కీడు, ఎందుకనంటే అతి త్వరలో ఈ ప్రపంచము అంతమైపోబోతుంది. అతి త్వరలో ఈ లోకం మీదకి దేవుని యొక్క కోపాగ్ని రగల్చబడబోతూ ఉన్నది. దేవుడు చెప్పినటువంటి ప్రతి మాట నెరవేర్చబడేటువంటి రోజులు రాబోతూ ఉన్నాయి. ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క మాటలు నెరవేర్పును చూడబోతూ ఉన్నారు. కనుక ఆ కాలములో ఆ శ్రమల నుండి ఆ శోధన నుండి ఆ కీడు కలిగించేటువంటి కాలము నుండి మనము తప్పించబడాలి అంటే నీ గుడారము మీదకి ఆ తెగులు గాని నీ గుడారము మీదకి ఆ యొక్క దేవుని యొక్క కోపాగ్ని వర్షము గాని రాకుండా ఉండాలి అంటే, ఆ గుడారము సురక్షితముగా ఉండాలి అంటే నువ్వు దేవుణ్ణి ప్రేమించేవాడుగా ఉండాలి. హల్లెలూయా. శరీరం అనబడినటువంటి గుడారం మొన్నటి వరకు జనవరి ఎప్పుడైతే ప్రారంభించబడిందో అప్పటి నుండి కూడా
మరి ఈ యొక్క అమెరికా దేశమంతా కూడా తగలడిపోతున్నటువంటి వైనాలు మనం చూస్తూ ఉన్నాం. లాస్ ఏంజల్స్లో ఆ హాలీవుడ్ ప్రాంతం అంతా కూడా 45,000 కిలోమీటర్లు కాలిపోతుందంట అడవి. 45,000 కిలోమీటర్ అమ్మా, 45,000 కిలోమీటర్లు అడవి తగలడిపోతుంది. ఏ విధముగా ఆర్పాలో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆపలేకపోతున్నారు. ఆ 45,000 కిలోమీటర్లు అగ్ని అంటుకొని, అడవి అంటుకొని, ఆ గాలికి ఆ ప్రక్కన ఉన్నటువంటి ఇల్లులన్నీ కూడా తగలడిపోయినాయి. ఇంచుమించుగా 10,000కు పైన ఇల్లులు దహనమైపోయినాయి అంట. 10,000 ఇల్లులు. ఆ ఏరియాలో ఉన్నటువంటి వారందరూ కూడా బిగ్ షాట్స్, అనగా కోటీశ్వరులు. ఆ హాలీవుడ్ సినిమాల్లో యాక్ట్ చేసేటువంటి యాక్టర్లు కానీ, WWEలో ఉన్నటువంటి బాక్సర్స్ కానీ, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ కానీ ఉన్నటువంటి ఖరీదైనటువంటి ప్రదేశం. ఎంతోమంది చెప్పారు, ఆ లాస్ ఏంజల్స్ ప్రాంతంలో ఎంతోమంది ప్రకటించారు, ఇదిగో మీరు డబ్బును బట్టి విర్రవీగి దేవునికి దూరం అయిపోతున్నారు. ఒక సేవకుడు ఒక క్లిప్ అనేది ఆ గ్రూపులో, ఇంక ఇలాంటి జరిగినప్పుడు ఏ క్లిప్లు పెడుతూ ఉంటారు కదా, ఒక సేవకుడు ఒక క్లిప్ పెట్టాడు. ఏమిటంటే, ఒక ఇలాంటి పెద్ద హాల్లో ఒక అలాంటి ఘనమైనటువంటి వారందరూ కూడా కూర్చుని ఉన్నారు. ఒక యాంకర్ అంటే ఆవిడ అడుగుతూ ఉంది, కొన్ని ఆ యొక్క ఆ స్క్రీన్ మీద చూపిస్తూ ఉంది, దేవునికి విలువనిచ్చేటువంటి వారు, దేవుని కొరకు ఆలోచించేవారు కానీ, దేవునికి విలువనిచ్చేవారు కానీ ఎంతమంది, తల్లిదండ్రులకు విలువనిచ్చేటువంటి వారు ఎంతమంది, ధనమునకు విలువనిచ్చేవారు ఎంతమంది అని కొన్ని కేటగిరీస్ ఉన్నాయి. పర్సంటేజ్ రూపంలో చూపిస్తూ ఉంది. అన్నిటికీ కూడా వారు పర్సంటేజ్ ఇచ్చారు. కానీ ఈ లోకమును, ఈ యూనివర్స్నే కలిగించినటువంటి దేవునికి ఎంత అనంటే 0 ఇచ్చారు వారందరూ కూడా. 0. దేవుడు అనేవాళ్ళు, దేవుడు అంటే మాకు లెక్కలేదు. ధనమును బట్టి, ఉన్నటువంటి హోదాను బట్టి, పలుకుబడిని బట్టి విర్రవీగేటువంటి వారు. ఇప్పుడు ఏమైందో చూసారా? ఎంత కలిగిన వాడైనా దేవుని కోపానికి కట్టుబట్టలతో పరుగులెడుతూ ఉన్నారు, ప్రాణాలు దక్కించుకోవడం వారు. ఏ దేవుణ్ణైతే దూషించారో ఆ దేవుని యొక్క కోపాగ్నికి ఎవ్వడు కూడా ఎంత బిగ్-షాట్ అయినా తాళలేకపోయాడు. ఈ ప్రపంచ చరిత్రలో లేక అమెరికా చరిత్రలో ఇప్పటి వరకు జరగనిటువంటి కొన్ని బిలియన్ డాలర్ల యొక్క నష్టాన్ని వారు చూశారు. దాన్ని మరలా తిరిగి రెక్టిఫై చేసుకోవాలంటే కొన్ని సంవత్సరాలే పట్టొచ్చు. అంత ఘోరమైన నష్టాన్ని వారు చూశారు. ఎందుకు? దేవుడు లేడని కొందరు వెర్రివారు, బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారు. కానీ దేవుడు అంటాడు, ఇదిగో దేవుడు ఎన్నడను వెక్కిరించబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోసుకున్నాడు. ఇది తాత్కాలికమైనది. శరీరం అనబడేటువంటి ఈ యొక్క గుడారము తాత్కాలికమైనది. దీనికోసమేనా ఆరాట పడిపోతున్నావు? ఊరికే ఎవడో లెక్కలేదని కాళ్ళు ఎగరేసేస్తున్నావు? దీనికోసమేనా దేవుని మందిరాన్ని ప్రక్కన పెట్టి ఈ లోకంలో పలుకుబడి కోసమో ఎవడో వెనకాల తిరుగుతావు? దీనికోసమేనా? తాత్కాలికమైందిరా బాబు, తాత్కాలికమైనది. దీనికోసం నువ్వు ఎంత శ్రమ పడినా, ఎంత కూడగట్టినా, ఎంత పేరు ప్రఖ్యాతులు గాంచినా ఇది ఎంత మాత్రమో శాశ్వతమైనది కాదు. శాశ్వతమైనది దేవుని రాజ్యము, దేవుని వాక్కు ఒక్కటే. ఈ శరీరం అనబడినటువంటి గుడారమునకు ఏ కీడు, ఏ తెగులు రాకుండా ఉండాలి అంటే దేవుడు నీ హృదయములో, ఈ గుడారములో నివసించాలి. ఆ గుడారములో దేవునికి నివాసయోగ్యముగా నీ శరీరము, నీ హృదయము ఉండాలి. అలా ఏ హృదయము, ఏ శరీరం ఉంటుందంటే దేవుణ్ణి ప్రేమించువారు. హల్లెలూయా.
ఇప్పుడు మూడో విషయాన్ని మనం చూసి ముగించుకుందాం. మూడో గృహం ఏమిటంటే మన గృహము అనబడేటువంటి గుడారం. అంటే మన ఇల్లు. ఏంటమ్మా? మన గృహం అనబడేటువంటి గుడారం, మన ఇల్లు, మన గృహం అనబడేటువంటి గుడారం. దీని కొరకు కూడా హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 9వ వచనంలో మనము చూస్తూ ఉంటాం. విశ్వాసమును బట్టి ఇంటికి వెళ్ళి చదువుకోండి అమ్మా, సమయం అయిపోతుంది కనుక నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఈ గుడారములో కూడా కొన్ని ప్రత్యేకతలు అనేవి ఉన్నాయి. దేవుడు అంటూ ఉన్నాడు, కొన్ని ప్రత్యేకమైనటువంటి గుడారాలు ఉన్నాయి. ఈ గుడారాల్లో కూడా అవి నేను క్లుప్తంగా చెప్పి ముగించి వేస్తాను. చూడండి, ఏమిటంటే ఏ తెగులు రానిటువంటి గుడారం. హల్లెలూయా. అది కీర్తనలో ప్రారంభంలో మనం చదువుకున్నాం. ఏ తెగులు రానిటువంటి గుడారం అంటే ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఖ్యాతిని పొందేటువంటి గృహం అని అర్థం. హల్లెలూయా. ప్రతికూల పరిస్థితుల్లో ఖ్యాతిని పొందేటువంటి గృహం లేక గుడారం. కొంతమంది ఇల్లులు, కొంతమంది గృహాలు ఎలా ఉంటాయంటే ఏదైనా శోధన బాధ వస్తే, కష్టాలు నష్టాలు వస్తే వారు గృహంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏమైపోతాయి? మారిపోతాయి. కొంతమంది ఇల్లులు కట్టేటప్పుడు చూడాలి, పాస్టర్ గారి దగ్గరికి వచ్చి చెప్తారు, పాస్టర్ గారు పలానా రోజు ఈ వారంలో 2 రోజుల తర్వాత ఇల్లుకి శంకుస్థాపన చేయాలండి, ఇల్లు కట్టుకుంటున్నామండి, మీరు వచ్చి ప్రార్థన ద్వారా అక్కడ మనం నా పునాది రాతిని వేయాలి. వాళ్ళు చెప్పిన మాటలు విని అబ్బా ఎంత చక్కగా చెప్పారు, మనం వేద్దాం, ఏ పల్లె ప్రార్థన ద్వారా మన గృహాన్ని కడదామని అక్కడికి వెళ్తాం. కానీ మనం అక్కడికి వెళ్ళే ముందే ఒకటి ఉంటుంది. ఏంటి? ఆల్రెడీ ఆ ముందు రోజు సిద్ధాంతం తీసుకొచ్చి ముగ్గుతోటి మొత్తం ప్లానింగ్ వేయించేస్తాడు. ఏమంటే అలాంటి వాళ్ళు లేరా? విశ్వాసులు ఏం చేస్తారో తెలుసా? రేపొద్దున పాస్టర్ గారి చేత, సంఘం చేత ఆ యొక్క పునాది రాతిని వేస్తున్నాం అనగా ఆ ముందు రోజు ఓ సిద్ధాంతం తీసుకొచ్చి ఆడన్నీ కూడా మొత్తం అన్నీ ఆడి పైనుంచి కిందకి లెక్కెట్టుకొని ఆడేయో మొత్తం గీయించేస్తాడు. గీసేసి ఇచ్చేస్తాడు. ఇదిగో ఈశాన్య మూల నువ్వేం పెట్టకూడదు, నైరుతి నువ్వేం పెట్టకూడదు, ఇటువైపు అంతా ఖాళీగా ఉంచాలి, అటువైపు అంతా మూసేయాలి, కడుక్కునే వైపు అంతా పెట్టాలి, కిచెన్ దగ్గర కరెక్ట్గా బాత్రూమ్ రావాలి, ఇవన్నీ చెప్తాడు. ఆడు మొత్తం గీసేసి వెళ్తాడు. నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే కొంతమంది ఈ యొక్క ప్లేస్ ఉండదు కానీ తీసుకొచ్చి ప్లానింగ్ ఇప్పిస్తారు. ఆడేమంటాడంటే ఇల్లు మొత్తం కంజెస్టెడ్ చేసేసి సొందులు ఎక్కువ వదిలేస్తాడు. రూములు ఎంతెంత వస్తాయి, ఎంతెంత వస్తాయి, నీకు ఉన్నదే 3 సెంట్లు 2 సెంట్లు, దాంట్లో నువ్వు సందులకి నైరుతికి దానికి దీనికి ఈశాన్యానికి వదిలేస్తే నీకు వచ్చే గదులు ఎంత? ఎంత? నువ్వు సందులో పడుకుంటావా, గదిలో పడుకుంటావారా బాబు? ఏమంటే వెనకాల ఉన్న సందులో పడుకుంటావా, గదిలో పడుకుంటావా? ఆడేదో గీసిచ్చేస్తాడు. ఎందుకనంటే లేకపోతే దెబ్బ కొట్టేద్దండి. ఏం కొట్టేద్ది? దెబ్బ కొట్టేద్ది. అటు గోడ తీసేమంటే తీసేస్తావు, చెట్టు తీసేమంటే తీసేస్తావు. అయ్య బాబా చెట్టు తీకు, ఆ చెట్టు తెస్తే నీ కుటుంబం అంతా చెట్టులాగా లెగిసిపోద్దంటే ఆ చెట్టు తీయవు అసలు. అది నీకు అడ్డంగా ఇంటి మధ్యలో నుంచి వెళ్ళిపోయినా ఆ చుట్టూరు దాన్ని వదిలేసి కట్టుకుంటావు తప్ప ఆ చెట్టు జోలికి వెళ్ళవు. ఎందుకంటే ఆ చెట్లు ఎగిస్తే నువ్వు కూడా లెగిసిపోతావు. మరి ఈశాన్యములో బరువు ఉండకూడదు అది చెప్పేవాడు. మన భారతదేశానికి ఈశాన్యములో ఏముంది? హిమాలయ పర్వతాలు ఉన్నాయి, తీసేస్తాడా? మరి ఆడి జాతకాల ప్రకారం చూస్తే మరి దేశం అంతా కూడా మట్టి కొట్టుకుపోవాలి కదా, నాశనం అయిపోవాలి కదా. మరి భారతదేశం ఏమో దినదినం అభివృద్ధి, కరెన్సీ, మన రూపాయి విలువ కొన్ని దేశాల్లో పెరుగుకుంటూ వెళ్ళిపోతుంది. దేశమంతా క్షేమంగానూ అన్ని విధాలుగా బాగుంటుంది, దేశ ప్రజలు కూడా బాగుంటున్నారు. మరి ఈశాన్యంలో బరువు ఎక్కువ పెరిగిపోతుంది కదా. మరి ఆ కొండలు కరగట్లేదు, ఏడట్లేదు, బరువుగా ఈశాన్యం వల్ల అక్కడే పడి ఏడుతున్నాయి. మరి దాని సంగతి ఏంటి? అది తీసేస్తాడేంటి? ఈడెళ్ళి పిల్లగడ్డలు తీసేస్తాడా? తీయడు.
ఎందుకంటే అది తీసేయాలంటే డబ్బులు ఖర్చు అవుతాయి. ఆడు ఎంత పెట్టినా, ఆడు జీవితాంతం ప్రయత్నం చేసినా అది అవ్వదు. డబ్బులు వచ్చే మార్గం ఏంటంటే ఆ బూటకాలని నమ్మి నువ్వే ఈశాన్యములు వదిలే, నైరుతములు వదిలే అంటే వదిలేస్తావు. బరువు ఎక్కువ ఉండకూడదంటే అక్కడ ఏం పెట్టవు నువ్వు. ఈ తర్కాణాలు ఇవన్నీ కూడా అయిపోయిన తర్వాత పాస్టర్ గారు వచ్చి మేమేం చేస్తాం, ప్రార్థన చేసి పునాదేసి వెళ్ళిపోవడమే కాబట్టి వచ్చేసి ప్రార్థన చేసి పునాదేసి వెళ్ళిపోదామని వచ్చి చూసేసరికి అప్పటికి అక్కడ గీసేస్తాడు ముగ్గుతో పాటు. ఈ రూమ్ అక్కడ, ఆ బాత్రూమ్ ఇక్కడ, ఇది అక్కడ, అదా. మనుషులు చెప్పేటువంటి మాయోపాయాల్లో పడిపోతూ వారి గృహంలో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని కోల్పోతూ ఉంటారు చాలామంది. నీ గృహమును ఆశీర్వదించి ఏ కీడు ఏ అపాయము దరి చేరకుండా నీ గుడారము చుట్టూ కాపుదలుంచేటువంటి వాడు దేవుడు. హల్లెలూయా. ఏ ఈశాన్యము కాదు, ఆశాన్యము కాదు, ఏమీ కాదు. నువ్వు ఈశాన్యములో బరువు ఎక్కువ పెడితే భూమి ఇలా పైకి లెగిసిపోదు, నువ్వు అక్కడ బరువు తీసేస్తే ఇలా ఏం లెగిసిపోదు. నువ్వు పెట్టకపోయినా భూమి ఎలా ఉందో అలాగే ఉంటుంది. అంతకు మించి ఏమవుదు, అక్కడ ఏముండదు కూడా. ఎప్పుడు కూడా నీ గృహం నీకు కానీ నీ పిల్లలకు కానీ ఏ విధంగా ఉపయోగకరముగా విశాలముగా, మీరు కొంతమంది కొన్ని అలవాట్లు ఉంటాయి. ఉదయాన్నే లేచిన వెంటనే బయటకు వచ్చి కూర్చోవాలి. అలాంటప్పుడు వారు ఏం చేస్తారు, బెడ్రూమ్ దగ్గరే బాల్కనీ తీసుకుంటారు. లేచిన వెంటనే బాల్కనీకి వచ్చి సరదాగా కూర్చొని ఆ ఎండలో కొద్దిసేపు కూర్చున్న తరువాత ఆ ఎండలోనే బ్రష్ చేసుకుని అక్కడే కడుక్కోవడం అలవాటు కొంతమందికి. అప్పుడు దానికి అనుకూలంగా నువ్వు కట్టించుకో. ఆడెవడో వదిలేమన్నాడా, నువ్వు ఎందుకు వదిలేదు? నువ్వు అస్తమానం నీకు షుగర్ ఉంది, అస్తమానం టాయిలెట్కి లెగుతావు, ఏం చేస్తావు? అటాచ్డ్ బాత్రూమ్ పెట్టించుకుంటావు. అవునా? అటాచ్డ్ బాత్రూమ్ వచ్చిన కొత్తలో రకరకాలుగా మాట్లాడేవారు. ఇంట్లో బాత్రూమ్ ఏంటి, శాస్త్రాలు ఒప్పుకో, ఘోషించేస్తాయి, మట్టి కొట్టుకుపోతాం. ఇప్పుడు ఆడే పెట్టించుకుంటాడు. ఎక్కడ అటాచ్డ్ బాత్రూమ్ లేనిదే అఫీషియల్ ఇల్లు కంప్లీట్ అవ్వదు. ఎప్పటికైనా ఏముండాలి, అటాచ్డ్ బాత్రూమ్ ఉండాలి. మా చిన్నప్పుడు బిల్డింగులు కట్టే కొత్తలో అటాచ్డ్ బాత్రూమ్ అంట. ఫారెన్లో గదుల దగ్గరే బాత్రూమ్, వాళ్ళు బయటకు కూడా వెళ్ళక్కర్లేదంట అని ఎవడైనా మాట్లాడనుకో, ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడు ప్రతి ఇంటికి అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఉంటుంది. మట్టి కొట్టుకుపోయారా? లేదు కదా. అందరూ అభివృద్ధి చెందుతున్నారు. కీడు శోధన అనేది ఈ లోక సంబంధమైనటువంటి ఆ యొక్క జాతకాల వల్ల, వాటి వల్ల, వీటి వల్ల కాదమ్మా. ఆశీర్వాదము, ప్రొటెక్షన్ అనేది నువ్వు నమ్మినటువంటి దేవునిలో ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎక్కడ ఉన్నా ఆశీర్వదించాలి, అది దేవుళ్ళో ఉన్నటువంటి దమ్ము. హల్లెలూయా. ఏమ్మా అర్థమవుతుందా? నువ్వు అడుగు పెట్టినటువంటి స్థలములో నువ్వు ఆశీర్వదించబడాలి. అది నైరుతైనా, అది ఈశాన్యమైనా, తూర్పైనా, దక్షిణమైనా, ఇంకేముంటే ఏదైనా సరే నువ్వు అడుగు పెట్టిన చోట ఆశీర్వదించబడాలి. అది నీ దేవుళ్ళో ఉన్న గొప్పతనం. నువ్వు అడుగుపెట్టిన దిక్కు మంచిది కాకపోతే, నువ్వు పాడైపోతే నీ దేవుడు ఏం చేస్తున్నాడు? చేతులు ఎత్తేసి కూర్చున్నాడా, నెత్తి మీద తడిగొడ్డేసుకున్నాడా? ఏం చేస్తున్నాడు? ఎడారిలో కూడా సెలయేర్లు ప్రవహింపచేయాలి. అది దేవుడికి ఉన్నటువంటి గొప్పతనం. హల్లెలూయా. అది తెలుసుకో ముందు. ఎక్కడ హల్లెలూయా చెప్పేస్తారు, అక్కడికి వెళ్ళి చేసే పనులు చేస్తారు కొంతమంది. మీరు కాదండి, కొంతమంది. నీ దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తే, నీ దేవుని శక్తిని నువ్వు నిజముగా ఆశ్రయిస్తే, ఏ స్థలములో అయినా మనము ఇస్సాకు వలె నిలబడతాం. హల్లెలూయా. ఇస్సాకును ఒకవైపు నుండి ఇంకొకటి గెంటేశారు. ఇది మాదంటే అది మాది, ఇది మాదంటే అది మాదని మంచి స్థలాల్లో నుండి ఊరి చివరకు గెంటేశారు. కానీ ఇస్సాకు ఎక్కడ అడుగు పెట్టి తవ్వితే అక్కడ జలములు ఊటతో ఉబ్బికినటువంటి బావులను దేవుడు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా.
అది దేవునిలో ఉన్నటువంటి గొప్పతనం. నువ్వు ఏ మూలన ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే, నీ ఆశీర్వాదము ప్రపంచమంతా కూడా చూడాలి. అది దేవునిలో ఉన్నటువంటి గొప్పతనం. ఆ మూలకెళ్తే చెడిపోతావు, ఈ మూలకెళ్తే ఆశీర్వదించబడతావు అంటే ఆ దేవుళ్ళు ఏం లేదు, దమ్ము లేదు. కనుక మన గృహం అనబడేటువంటి గుడారము, ఎప్పుడైతే ఆ గృహంలో ప్రతికూలమైనటువంటి పరిస్థితులలో దేవుని యందు నువ్వు ఆనుకుని ఉండేటువంటి గృహం, ఎవడో చెప్పినటువంటి మాటలు బట్టి అటు ఇటు తూగిపోయేటువంటి గృహము కాదు. దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో కూడా దేవుని మీద ఆనుకున్నటువంటి గృహమునంట ఏ తెగులు రాకుండా, ఏ అపాయము రాకుండా యెహోవా కాపాడును. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే యోబుకు రాసిన యోబు గ్రంథంలో కూడా మనము చూడగలం. ఇంటికి వెళ్ళి చదువుకోండి. దేవుని యొక్క సన్నిధి కలిగినటువంటి గుడారముగా యోబు యొక్క గృహాన్ని మనం చూస్తూ ఉన్నాం. కష్టాల మధ్యలో భక్తిని చూపించేటువంటి గృహముగా యోబు గృహాన్ని మనం చూస్తూ ఉన్నాం. యోబు గ్రంథం 29వ అధ్యాయం 3 నుండి 6 వచనాలు. అలాగే ఆఖరిగా ఇంకొకటి ఏంటంటే నీతిమంతుల యొక్క గుడారం. నీతిమంతుల యొక్క గుడారం కీర్తనలో 118 15వ వచనములో నీతిమంతుల యొక్క గుడారమును మనము చూడవచ్చు. ఆఖరిగా అనేకమైనటువంటి పాత ఆ యొక్క సమస్యలను పరిష్కరించేటువంటి గుడారమును కూడా వాక్యములో మనము చూస్తూ ఉంటాం. ఎక్కడో తెలుసా, ఒకరోజు యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక ఇంటిలో ఆయన కూడుకొని ఉండగా జనసమూహం అంతా కూడా కిక్కిరిసిపోయారు. లోపల బయట ఇంటి చుట్టూరు కూడా మూగిపోయి యేసయ్య దగ్గర అసలు వెళ్ళడానికి ఖాళీ లేదు. కానీ ఒక పక్షవాయువు కలిగినటువంటి వాడిని బాగు చేయడం కొరకు 4 వ్యక్తులు ఆ యొక్క పాడి లాంటిది కట్టుకొని దాని మీద తీసుకువస్తూ ఉన్నారు. అటు ఇటు తిరిగి చూశారు, ఎక్కడా ఖాళీ లేదు. అప్పుడు వారు ఏం చేశారో తెలుసా, ఇంటి పైకి ఎక్కడం ప్రారంభించారు. హల్లెలూయా. అమ్మా, కొన్ని పరిస్థితులు నిన్ను నీ ఇంటిని ఎన్నో ఇబ్బందులు కలుగు చేస్తూ ఏదో ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నటువంటి సమయంలో కూడా నువ్వు దేవునిని ఆశ్రయించేటువంటి వ్యక్తిగా నీవు ఉండాలి. హల్లెలూయా. ఎప్పటి నుండో ఉన్నటువంటి ఆ యొక్క సమస్యలు ఉంటాయి కదా, దేవుడు అలాంటి పట్టులో ఆ పరిష్కారాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఎప్పటి నుండో ఉన్నటువంటి ఆ యొక్క అనారోగ్యం ఎప్పుడైతే ఆ ఇంటి పైకెక్కి ఆ పైకప్పును తొలగించి ఆ పైకప్పు నుండి యేసయ్య దగ్గరకు ఆయన దింపడం మనము చూస్తూ ఉంటాం. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ విధముగా దించారో దేవుడు ఆయనని ముట్టి స్వస్థపరచగా దిగ్గున లేచి ఆ జనసమూహమును నడుచుకుంటూ వెళ్ళిపోయాడు ఆయన. హల్లెలూయా. నీకు వచ్చేటువంటి సమస్యలు ఎంత ఘోరమైనవైనా పర్లేదు ప్రియమైన దేవుని బిడ్డ, ఎప్పుడు నీలో ఉన్నటువంటి విశ్వాసాన్ని కోల్పోకు. మనము ఒక బావిని లేక ఒక బోర్ వేసేటప్పుడు, ఒక గృహం కట్టేటప్పుడు వాటర్ కోసం బోర్ వేస్తూ ఉంటాం. దుమ్ము ధూళి ఉందని తవ్వడం మానేస్తామా? రాళ్ళు రప్పలు అడ్డుగా వస్తున్నాయని తవ్వడం మానేస్తామా? ఆ రాళ్ళుని, దుమ్ముని, ధూళిని, రప్పలని అన్నిటినీ కూడా పొడుచుకుంటూ ఎప్పుడైతే ఆ పైపును కిందకి మనం దించుతామో, ఆ పైపు ఎప్పుడైతే ఆ కింద ఉన్నటువంటి ఆ జలము కింద భూభాగములో క్రింద ఉన్నటువంటి ఆ జలమును ఎప్పుడైతే తాకిందో అది పక్కున పైకి లేచి ప్రవహించినప్పుడు, ఆ నీళ్లు పైకి చెందినప్పుడు ఏ రాళ్ళు కానీ, ఏ దుమ్ము కానీ, ఏ ధూళి కానీ ఆ స్థలములో ఉండనివ్వదు. హల్లెలూయా. ఆ నీరు పైకి ఎగసి ఆ దుమ్ముని, రాళ్ళని సమస్తమును కూడా కొట్టుకుంటూ తోలేస్తుంది. హల్లెలూయా. నీవు కూడా గృహం అనబడేటువంటి గుడారం, నీ ఇంటిలో ఎలాంటి పరిస్థితి వచ్చినా స్థిరముగా దేవునిలో నువ్వు ఉన్నప్పుడు, స్థిరముగా దేవునిలో నువ్వు నాటబడినప్పుడు, విశ్వాసముతో దేవుని కార్యము కొరకు నువ్వు ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఆ జీవజల నది దేవుని యొక్క ధవల సింహాసనం మీద నుండి పారుతున్నటువంటి ఆ జీవజల నది ఏ గృహములో అయితే, ఏ ప్రజలలో అయితే, ఏ సంఘములో అయితే ప్రవహిస్తూ ఉందో ప్రతి అడ్డులు, ఆటంకాలు, ప్రతి రోగములు, ప్రతి దెయ్యములు, ప్రతి ఆ యొక్క అవరోధములన్నిటినీ కూడా అది కొట్టివేస్తూ
పైకి ఉబుకి అందరికీ కూడా జీవాన్ని అనుగ్రహిస్తూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక గృహమనబడేటువంటి గుడారం, ఎప్పుడైతే ఈ 3 గుడారాల్లో జాగ్రత్తను కలిగి దేవునికి సమీపంగా మనం ఉంటామో, ఆ గుడారాల యొద్దకు ఏ తెగులు, ఏ అపాయము దరిచేరదు. హల్లెలూయా. 1 సంఘం అనబడేటువంటి గుడారము, 2వది శరీరం అనబడేటువంటి గుడారము, 3వది గృహము అనేటువంటి గుడారం, అంటే ఇల్లు అనబడినటువంటి గుడారం. ఈ 3 కోసం నేను మీకు విపులముగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను. వాటన్నిటిని కూడా మీ గుండెల్లో, హృదయంలో దాచుకోండి. అలాగా దేవుని ప్రేమిస్తూ ఉన్నటువంటి గుడారము వైపు ఏ తెగులు, ఏ అపాయము రాదు. మీరు కూడా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆ విధముగా బలపరిచి రాబోయేటువంటి కాలంలో ఆశీర్వాదాలతో మిమ్మల్ని, ఆరోగ్యాలతో మీ కుటుంబాలని దీవించి సమృద్ధిలోనికి నడిపించునుగాక. నిర్లక్ష్య వైఖరి చూపించుకో. ఫస్ట్ నీకు ఆలోచనలతో మొదలవుతుంది, తరువాత అటెంప్ట్స్ వరకు